అంతా మమ్మల్ని కాచి కాపాడి అనేకమైన ప్రయాణాల్లో రాకపోకల్లో క్షేమాన్ని భద్రతను ఇచ్చి నాయన సంరక్షించిన దేవానికి వందనాలు. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్, ఆల్ ద ట్రావెల్ మర్సీస్, ఫర్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ డన్ ఇన్ అవర్ లైఫ్స్, ఇన్ అవర్ మిడిస్ట్రీ ఆర్ దేర్ ఫాదర్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెసెన్స్ మై లార్డ్. దేవా నాయన తండ్రి నీకు వందనాలయ్యా. ఇదిగో తండ్రి నీ దైవదాసురాలను నాయన తండ్రి, నాయన తండ్రి రీటా మ్యామ్‌ను నాయన తండ్రి మీరు వచ్చిందా నూరంతల ఇంక ఆత్మతో మళ్ళీ అప్పుడు అభిషేకించి నాయన తండ్రి సంపూర్ణమైన నీ ఆరోగ్యము, వాష్రూమ్ బలము, అన్నట్టు శక్తి అనలేదు. తెచ్చి నడిపిస్తా ఉన్నారు. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి నీ దాసురాల నోటను నాయన నీ యొక్క వాక్కుతో నింపి నాయన అందరితో మాట్లాడండి. అలాగే ట్రాన్స్లేట్ చేస్తున్న నాయన తండ్రి జ్యోతి సిస్టర్ గారిని కూడా నీ ఆత్మవర్షంతో కుమ్మరించి నాయన తండ్రి ట్రాన్స్లేషన్‌లో మీరు సహాయం దయచేయండి ప్రభా. 20 దాసురాలను నాయన తండ్రి నీ చేతులకు అప్పగించుకుంటూ నీ నాయన తండ్రి నీ బలిపాఠం నుంచి జాలువారే నాయన నీ మాటల కోసం ఆసక్తితో ఎదురు చూస్తా ఉన్నాం ప్రభువా. మీరేం అందరితో మాట్లాడమని యేసయ్య సర్వశక్తి గల నామములో మాత్రమే అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఆమేన్. వెరీ హల్లెలూయా. గుడ్ మార్నింగ్ మేడం. ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ మేడం. ప్రైజ్ లార్డ్ థాంక్ సిస్టర్. థాంక్ యూ సో మచ్. అందరికీ వందనాలండి. ఝాన్సీ అక్క ప్లీజ్. ఓకే కదండి. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి ఐరన్ రీటా సైమన్ గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపటి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తున్నాను. సిస్టర్ ఐరన్ రీటా సైమన్ గారు ఢిల్లీకి చెందిన వారు. యువతతో సమయం గడపటం, వారి జీవిత కష్టాలు పంచుకోవటం మరియు వారికి మార్గనిర్దేశం చేయటం అంటే రీటా గారికి ఎంతో అంకిత భావం. వారు సిఎన్ఐ చర్చికి తరచుగా హాజరవుతూ దేవుని వాక్యాన్ని క్రమం తప్పకుండా పంచుకుంటూ ఉంటారు. గత 5 దశాబ్దాలుగా రీటా గారు YWCA, YMCA మరియు సిఎన్ఐతో సహా అనేక సంస్థలు మరియు కంపెనీలకు వివిధ నాయకత్వ పాత్రల్లో ప్రభువును సేవిస్తూ ఉన్నారు. ప్రతి ఫ్రైడే మరి రీటా గారు వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ గ్రూప్ తో ఆత్మలను అలరించే తాజా పరలోక మన్నాను పంచుకుంటారు. రీటా గారు అంటే మనందరికీ ఎంతో ప్రేమ. అలాగే తెలుగులోకి అనువదించడానికి చాట్రగడ్డ జ్యోతిర్మయ్య గారు కూడా సిద్ధంగా ఉన్నారు. వారు కూడా చక్కగా అనువదిస్తున్నారు. మరి ఇదివరకు మేడం చెప్పేదానికన్నా మరి ఆ సిస్టర్ అనువదిస్తుంటే చాలా వినాలని ఇంకా మనకు అనిపిస్తుంది. వారిద్దరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సిస్టర్. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. సిస్టర్ మీరు మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. Good morning. Good morning. Good morning, Jyoti. How are you? Bright and early. Fine. Yeah. Today, friends, I'm really struggling because today's message says God's abundant grace and compassion for all. మరి దేవుని యొక్క అత్యున్నతమైన కృప, మరి ఆయన జాలి కనికరం మన మీద ఉన్నది. And why am I struggling? ఎందుకు మరి ఆ యొక్క సంసిద్ధతతో ఉన్నారు, సంక్లిష్టతతో? Trying to figure out exactly what this means. God's abundant grace and compassion for all. మరి దేవుని అత్యున్నతమైన కృప, తర్వాత ఆయన యొక్క దయ కలిగి ఉండడం. So let's begin with a prayer so that I will be guided in this. Come, let's pray. Dear Lord and Heavenly Father, thank you for this beautiful morning, Heavenly Father. Thank you for all your grace and mercies upon each one. Thank you also for bringing each one of us together, Heavenly Father. Thank you for keeping us not only connected, Heavenly Father, but filled with your grace and mercy, Heavenly Father. I thank you for being with us this morning. Be present as I bring your word, Heavenly Father. Speak through me, Heavenly Father, that the words I bring that you give me, Heavenly Father, will be a blessing to all. Help each one of us to understand your word, Heavenly Father, that this may carry on with us till the end of our time, Heavenly Father. I pray that you will be in our midst, and I pray, Heavenly Father, that you will give us the wisdom too, Heavenly Father. I commit this morning and I commit each one of us into your mighty presence and ask for your grace, Heavenly Father.
In your very precious and holy name, I ask this prayer. Amen. So to try and understand this, I'm taking passages from the book of Genesis, Romans, and Matthew. Genesis, ఆది కాండము రోమపత్రిక మత్తయి సువార్తలో ఉన్న లేఖన భాగాల్ని ఈ లేఖనాన్ని దేవుని యొక్క అత్యున్నతమైన కృప దయను మనం అర్థం చేసుకుందాం. and Matthew. Yes. And I love the passages that we read in the book of Genesis, friends. ఆది కాండంలో ఉన్న లేఖనాల్ని మనం అర్థం చేసుకుంటా ఉన్నప్పుడు మరి మనకి ఎంతో మరి ఆనందం కలుగుతూ ఉంటుంది. Genesis is not only our foundation, but Genesis also gives us so much of information. Every time you read it, there is so much coming out of it. మరి ఆది కాండం మనకి పునాదిగా ఉన్నది. అది చదువుతా ఉన్నప్పుడు, ఆ లేఖనాలు చదువుతున్నప్పుడు చాలా సంగతులు మనకి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి తెలుసుకుంటా ఉంటాం నిగూఢ సత్యాల్ని. In our walk with God, we just read, and we are thinking something else comes out. But every time you read the same passage, you get so much more out of it. మరి ఈ యొక్క లేఖనాలు చదువుతా ఉన్నప్పుడు ఒకటి చదువుతా ఉంటాం, మరి మన హృదయంలో ఇంకను అనేకమైన విషయాలు దేవుడు బయలుపరుస్తూ వస్తూ ఉంటారు. మరి ఈ యొక్క ఆది కాండంలో అనేకమైన విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. And today, this passage that we've selected is Jacob's struggle with God. యాకోబు దేవునితో పోరాడుతూ ఉన్నాడు. తను he is literally arguing with God. మరి దేవునితో ఆయన పోరాటం చేస్తున్నాడు. So let us read from Genesis chapter 32 verses 32 అధ్యాయము. Genesis 32 from 22 to 33. 33వ వచనం వరకు యాకోబు ఏ రీతిగా దేవునితో మరి తగులాడుతూ పోరాడతాం అనేది మనం ఇక్కడ చూస్తాము. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతన్ని గెలువకుంటుడు చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనెను. ఆయన, నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కాని యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తం నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించెను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణం దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అని పేరు పెట్టెను. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయను. అప్పుడు అతడు తొడక్కుంటుచు నడిచెను. అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలీయులు తొడగూటి మీదనున్న తుంటి నరము తిన్నరు. ఆమేన్. Amen. Thank you, Prasida. 32 వరకు. Chapter 32 verses 22 to 33. 33 వరకు చదువు. 32 అంటుంది. అవును, థ్యాంక్ యూ. And this is Jacob's, he is wrestling with God. Can you imagine he's wrestling with God? మరి దేవునితో పోరాడుతూ ఉన్నాడు. And why is this wrestling taking place? యాకోబు జీవితంలో ఈ యొక్క దేవునితో ఆ పెనుగులాడడం అనేది ఎందుకు జరిగిందంటే, because Jacob ran away because his brother was so angry with him. That is why this wrestling is going on, because now he is going to meet his brother. మరి తన యొక్క సహోదరు దగ్గర నుంచి, ఏసావు దగ్గర నుంచి
యాకోబు పారిపోయి వెళ్ళిపోయాడు, ఎందుకంటే ఏసావు అతని మీద కోపం కలిగి ఉన్నాడు కాబట్టి. So what does he do? He is on his journey with his two wives, who Leah and Rachel. మరి తన యొక్క భార్యలైన లేయా తర్వాత రేచెల్ని తీసుకొని వాళ్ళు ఆయన మరి తిరిగి వస్తున్నప్పుడు, and also with Zilpah and Bilhah, మరి తన దాసీలైన జిల్ఫా మరి జిలాయ్ తనని కూడా తీసుకొని వచ్చాడు, who were his wife's handmaidens, and through whom he had children also. మరి తన భార్యల యొక్క పనికత్తులతో కూడా ఆయన పిల్లలు కలిగి ఉన్నాడు కాబట్టి, and with all his people he was on his journey to go and meet his brother. మరి తన సహోదరుని ఏసావును కలుసుకోవడానికి తిరిగి ఆయన వస్తున్నప్పుడు, and then he had a dream. ఆయనకు ఒక కళ కలిగేది. Okay, because in that he was fighting with God. మరి ఆ సమయంలో దేవునితో ఆయన పెనుగులాడుతూ పోరాడుతూ ఉన్నాడు, because he was really troubled. ఆ సమయంలో చాలా తన తొందరపాటుతో కూడా తన హృదయం కలిగి ఉన్నది. And why was this struggle? Why did he actually, he was really restless. He was really restless in his sleep. I mean, he couldn't sleep properly. That is why he was having this restlessness. So he was fighting with God. మరి ఆయనకి నిద్రలో ఏమి ఉన్నది కాబట్టి దేవునితో ఆ యొక్క పోరాడుతూ వచ్చాడు తన ఆలోచనలో. And why was it? Because he wanted God's blessing on himself. మరి దేవుని యొక్క ఆశీర్వాదము తన మీద ఉండాలని మరలా దేవుని సన్నిధిలో ఆయన కనిపెడతా వచ్చాడు. And all night this wrestling with God and him was going on. మరి ఆ రాత్రికాల సమయం అంతా కూడా దేవునితో ఆయన ఆ రీతిగా పెనుగులాడుతూ వస్తూ వచ్చాడు. And it turned to dawn, early morning. ఉదయకాలం అయిపోతా వచ్చింది. And when was the early morning? ఆ ఉదయకాలంలో It was in the wee hours, that is from 3 to 6 in the morning. మరి ఉదయకాలం అంటే 3 నుంచి 6 గంటలని తెలుసుకోగలము. And then he said, and then God asked him, what is your name? మరి దేవుడు అప్పుడు ఆయనని నీ పేరేమి అని అడగగా, Do you think God did not know Jacob's name? మరి యాకోబు పేరు ఆయనకి తెలీదా? కానీ ఆయన అడుగుతున్నప్పుడు But he said, ఆయన చెప్పాడు. God said to Jacob, okay, now that you have told me your name, I am going to name you Israel. మరి నీవు యాకోబు అని నాకు తెలుసు, అయినా నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలుస్తూ కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని దేవుడు తనకి పేరు అనుగ్రహించారు. Your name shall no longer be called Jacob, but Israel, for you have struggled with God and with men and have prevailed. మరి అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచేవు కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పారు. Now this very important sentence, he struggled with God. మరి దేవుని సన్నిధిలో తను చాలా మరి వేచి ఉండి తను దేవునితో పోరాడుతూ వచ్చాడు. All night he struggled with God, and so what happened? God changed. Because he struggled with God because he wanted blessing, and what did God do? He changed his name from Jacob to Israel. అది తను ఆశీర్వదింపబడాలి, దేవుని చేత దీవెన పొందాలని దేవుని సన్నిధిలో ఆయన పోరాడుతూ వచ్చినప్పుడు దేవుడు ఆయనని నువ్వు యాకోబే కానీ నేను నిన్ను ఇశ్రాయేలుగా మారుస్తానని ఆయన తన పేరు మార్చారు. And why do we say that he struggled with men and have prevailed? Why do we say that? మరి మనుషులతో ఎందుకు పోరాడాడు అనేది ఇక్కడ మనం గమనిస్తే, remember when he was born, God had already predicted that Rachel will have
twins, right? Yes. Esau and Jacob. మరి ఆ రేచల్ కి తనకి ఇద్దరు కుమారులు ఉంటారని దేవుడు తెలియచేసినప్పుడు మరి తనలో ఉన్న ఇద్దరు కుమారుల యొక్క విషయంలో మరి దేవుడు ఏదైతే బయలుపరిచారో అక్కడ జరిగింది. Let's take Genesis chapter 27. 27వ అధ్యాయం ఆది కాండంలో. And it was mentioned that she will have twins, and it is written in verse 40. 40వ వచనంలో చూసినట్లయితే నీవు నీ కత్తి చేత బతుకుదువు, నీ సహోదరునికి దాసుడు అవుదువు అని నీవు తిరుగులాడుచుండగా నీ మెడ నుండి అతని కాడి విరిచివేదు అని అతనికి ఉత్తరం ఇచ్చాను. That you verse 40 says, and you shall serve your brother when you సహోదరునికి దాసుడు అవుతావు, నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద అతని కాడి విరిచివేదు అని అతనితో ఉత్తరం ఇచ్చారు దేవుడు. Yeah, but before that I want you to read chapter 25 verse 23. 25వ అధ్యాయం 23వ వచనంలో చూసినట్లయితే, రెండు జనములు నీ గర్భంలో కలవు, రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును, నీ జనపదము కంటే ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమైండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని చెప్పాను. Isaac's two children were Esau and Jacob, right? What did God say? What did God tell Isaac's wife, Rebecca? మరి ఇస్సాకు తన భార్య రిబ్కాతో ఏదైతే తెలియచేశాడో, he told her that two nations are in your womb, two people shall be separated from your body. One people will be stronger than the other, and the older one shall serve the younger. మరి రెండు జనములు నీ గర్భంలో కలవు, రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును, ఒక జనపదము కంటే ఒక జనపదం బలిష్టమైండెను, పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని అనేను. Okay, and what happened? As we continue reading, chapter 27 says, and you shall serve your brother. మరి ఇక్కడ 27వ వచనంలో కూడా చూసినట్లయితే ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏసావు వేటాడి ఎంత నేర్పడి అరణ్యవాసిగా ఉండేను, యాకోబు సాధువే గుడారంలో నివసించున్నాను. And who will serve the brother? It will be Esau, not Jacob. మరి ఏసావు మరి చిన్నవానికి దాసుడవుతాడు, యాకోబుకి దాసుడయ్యాడు. Because when Jacob was born, he held the heel of his brother Esau, right? మరి యాకోబు పుట్టినప్పుడు ఏసాపు యొక్క మరి ఆ యొక్క మోకాలిని ఒక మడిమని పట్టుకున్నాడు ఆయన. But this passage we read today, chapter 32 from 22, this is about these two brothers, Esau and Jacob. And why was Jacob struggling? Why was he restless? మరి ఇక్కడ అధ్యాయాల్లో 25-32 వరకు యాకోబు ఎందుకు అంతగా నెమ్మది లేని స్థితిలో ఉండిపోయాడంటే, Jacob, because of his mother, Jacob stole the birthright of his brother. Esau was the older one, so Isaac had to bless him first. But what happened? The mother played a trick. మరి ఇక్కడ మరి తండ్రి అయిన మరి ఇస్సాకు మరి తన బిడ్డల్ని ఆశీర్వదించక ముందు మరి తల్లి ఈ విషయము తనకి తెలియచేసిన విధంగా ఉంది. ఎందుకంటే ఏసేవును మొదటి కుమారుడు కాబట్టి ఆయన్ని ఆశీర్వదించవలసిన సమయం వచ్చినప్పుడు. And that is why till today, friends, you will read through the Bible, it will always tell you that the older will serve the younger. మరి చిన్నవానికి మరి పెద్దవాడు దాసుడు అనే మాటను మనం చూస్తున్నాం.
పెద్దవాడు చిన్నవారికి దాసుడవును. And I want to know why in the Bible it is also read that God had blessed Jacob too. Why? You see in this struggle, God blessed Jacob. యాకోబుని ఈ యొక్క మరి ఆ యొక్క దేవుని సన్నిధిలో తన నెమ్మది లేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు యాకోబుని ఆశీర్వదించారు. I want us to know, friends, God, although Esau was tilling the land and Jacob was taking care of the sheep, why did God not accept Esau's gift? ఏసావు మరి మరి అరణ్యవాసుగా మరి ఉన్నప్పుడు అయితే ఏసావు మరి గొర్రెల మందరు కాస్తున్నప్పుడు కూడా It was the way Esau brought the gift to God. మరి ఏసావు కూడా దేవుని దగ్గరికి ఒక బహుమానం తీసుకుని వచ్చాడు. It was not because it was the fruit of the land. No, it was not because. It was because of the way Esau gifted God the fruit of his land. మరి తను ఆ యొక్క అరణ్యం నుంచి తీసుకుని వచ్చిన ఆహారమును మరి దేవునికి అర్పిస్తున్నప్పుడు. And let's talk about Jacob's struggle. It was not only with God he struggled with man also. Remember, with because he wanted to marry Rachel, he had to serve his father-in-law Laban 7 years plus 7 years because Laban married Leah off to him first, not Rachel. మరి ఏసావు తన యొక్క వివాహ సమయంలో కూడా తన మామ అయిన మరి దగ్గర మరి మొదటి 7 సంవత్సరములు మరి రిబ్కా ప్రేమించినప్పటికీ కూడా తన మామ ఆయనకి లేయనివ్వడాన్ని బట్టి మరి ఒక 7 సంవత్సరాలు మరలా మరి రిబ్కా కొరకు ఆయన ఆ రీతిగా మరి దాసత్వం కలిగి ఉన్నాడు. Okay, and then also he struggled with Esau. He was running away from Esau at every time because Esau wanted to kill his brother. మరి ఏసావు మరి తన జ్యేష్ఠత్వాన్ని మరి తమ్ముడు తీసుకున్నాడని మరి ఆయనను చంపాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు ఆయన అన్న దగ్గర నుంచి అతడు పారిపోతా వచ్చాడు. Then he also struggled with his 2 wives. తన 2 భార్యలు బట్టి కూడా ఆయన మరి చాలా మరి నెమ్మది లేని స్థితిలో ఉండిపోయాడు. And why did he struggle with his 2 wives? Because both the wives wanted him at all times. మరి ఇద్దరు ఒకేసారి ఆయన కలిగి ఉండాలని వారు ఇష్టపడ్డారు. So Jacob's life was full of struggle right from the beginning. మరి యాకోబు తన జీవితం మొదలుపెట్టిన నాటి నుంచి కూడా తను అటువంటి ఎంతో నెమ్మది లేని స్థితిలో కొనసాగుతూ వచ్చాడు. And his father Isaac blessed him, but he also wanted God's blessings on himself. మరి తన తండ్రి అయిన ఇస్సాకు తనని ఆశీర్వదించినా కూడా దేవుని యొక్క ఆశీర్వాదం తన మీద ఉండాలని ఆయన నిరంతరం దేవుని సన్నిధిలో పెనుగులాడుతూ పోరాడుతూ వచ్చాడు. And this struggle with God happened all night. మరి ఆ రాత్రికాల సమయంలో తన అన్నను కలిసిపోక ముందు మరి దేవుని సన్నిధాతులు పోరాడి గెలిచినప్పుడు and God did bless him. మరి దేవుడు ఆయనను ఆశీర్వదించి యాకోబు నుంచి ఇశ్రాయేలుగా మలిచారు. Because Jacob also obeyed God at all times. యాకోబు అన్ని సమయాల్లో దేవునికి ఆయన మరి విధేయత చూపిస్తూ వచ్చాడు కాబట్టి. And this, my friends, is what God wants from you and me. He wants us to be persistent to follow him. మరి దేవుడు మన దగ్గర నుంచి కూడా ఆశించేది ఏంటంటే నిరంతరము మన పరిస్థితులు ఎటువంటి ఏవైనప్పటికీ కూడా మనం ఆయన్ని మాత్రమే వెంబడిస్తూ ఆయన ఇచ్చే ఆశీర్వాదమును పొందగోరాలి. And this, my dear friends, is what again we read in chapter 35. He says, verse 9, then God appeared to Jacob again when he came from Padam Aram
and blessed him and blessed him. మరి యాకోబు ఆదికాండం 35:9 చదువుతున్నాం. యాకోబు పద్నారాము నుండి వచ్చిండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమే అతన్ని ఆశీర్వదించెను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేల్ అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాను. And verse 10, and God said to him, your name is Jacob. Your name shall not be called Jacob anymore, but Israel shall be your name. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట అతనికి ఇశ్రాయేల్ అని, నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేల్ అని చెప్పి అతనికి ఇశ్రాయేల్ అని పేరు పెట్టాను. So he called his name Israel. అతనికి ఇశ్రాయేల్ అని పేరు పెట్టారు. And verse 11 to 12, also God said to him, I am God Almighty. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడును అని గుర్తు చేశారు. God not only blessed Jacob, but he also wanted to remind him that he is God Almighty. మరి దేవుడు ఆయన్ని ఆశీర్వదించడమే కాకుండా మరి అతని జీవితంలో దేవుడు ఏమై ఉన్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను అని అతనికి దేవుడు మరలా జ్ఞాపకం చేశారు. And at the end of verse 12, he said, I will give to you and to your descendants after you, I will give this land. అంతేకాకుండా మరి దేవుడు 12వ వచనంలో చూస్తే, నీ తర్వాత నీ సంతానం వరకు ఈ దేశం నిచ్చేదనని అతనితో చెప్పాను. I want Jyoti read verse 11 and 12. Read మరి verse 11. మరలా చదువుకున్నాం 11, 12. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందము, జనమును జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు, నేను అబ్రహామునకును ఇస్సాకునకు ఇచ్చిన దేశము నీకు ఇచ్చేదను, నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని అతనితో చెప్పాను. అతడు దేవుడు అతనితో మాట్లాడిన స్థలం నుండి పరమునకు వెళ్ళాను. This, my dear friends, is the most important line in the Bible. మరి బైబిల్లో ఈ మాట చాలా ప్రాముఖ్యమైన విషయం, మాటగా ఉన్నది. When I say the most important line, and kings shall come from your body. మరి దేవుడు ఆయనకి చెప్పింది ఏంటంటే, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు అనేది. And till today, who is God? మరి ఇప్పటి వరకు కూడా మరి దేవుడు ఏమై ఉన్నాడంటే, The God of Abraham, Isaac, and Jacob. మరి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడుగా ఆయన ఉన్నారు. Read this passage, friends, today. Read it so clearly. Genesis 32. Read it from 22 to 33. Read it from there, and you will really come to know about God's grace and his compassion. He had compassion on Jacob. ఆదికాండం 32:20-33 వరకు కూడా ఈ లేఖన భాగం అంతా మరలా మీరు చదివినట్లయితే దేవుని అత్యున్నతమైన కృప, దయ మరి ఏ రీతిగా యాకోబు మీద ఉన్నది అనేది మనం గ్రహించగలుగుతాం. Now let's read Romans chapter 9. రోమపత్రిక 9వ అధ్యాయం. Chapter 9 verses 6 to 13. 9వ అధ్యాయము 6 నుంచి 13వ వచనం వరకు చదువుదాం. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీయులు కారు. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు. కాని ఇస్సాకు వలనైనది నీ సంతానము అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు. కాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. వాగ్దాన రూపమైన వాక్యమిదే. మీదటికి ఈ సమయమునకు వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును. అంతేకాదు, రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయక ముందే
పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. ఆమేన్. Now, what does this passage tell us, friends? ఈ యొక్క లేఖన భాగం మనకి ఏం తెలియచేస్తుందంటే, Somebody wants to tell me what it says? ఇక్కడ ఏమి తెలియచేయబడుతుంది అనేది ఎవరైనా చెప్పగలరా? We are Sixth only verse. talking about, sorry, somebody was saying something. 6th verse, sister. Not Yes. as though the word of God hath taken none effective, for they are not all Israel which are of Israel. We are only talking who is of Israel, who is God's chosen, only the seed of Isaac. మరి ఇస్సాకు యొక్క సంతానమే మరి ఇశ్రాయేలుగా దేవుడు మరి గుర్తించినట్లుగా చూస్తున్నాం. And it is who? Esau and Jacob. మరి ఇస్సాకు తర్వాత యాకోబు ఇస్సాకుని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. Isaac's father, Abraham, also had Ishmael, right? మరి But- ఇస్సాకు తండ్రి అయిన అబ్రహాంకి ఇష్మాయేలు కూడా ఉన్నాడు. But who was the son of promise? మరి ఏ కుమారుని చేత వాగ్దానం కలిగిందంటే, It was to Sarah, whom మరి Isaac మరి సారా గర్భం ద్వారా పుట్టిన ఇస్సాకును బట్టే ఆ యొక్క ఆశీర్వాదం కలిగింది. and the children of the promise are counted as the seed. అబ్రహాం సంతానమైనంత మాత్రం చేత అందరూ పిల్లలు కారు, కానీ ఇస్సాకు వలనది నీ సంతానం అనబడేను. For this is the word of promise. మరి ఇది వాగ్దాన రూపమైన వాక్యమైనది. At this time I will come and Sarah shall have a son. ఈ మీదటికి ఈ సమయమునకు వచ్చేదను, అప్పుడు సారాకు కుమారుడు కలుగుదని దేవుడు ఏదైతే వాగ్దానం చేశారో ఆ కుమారుడే మరి వాగ్దాన ఫలముగా మరి ఇక్కడ దేవుడు ఆ యొక్క నిర్ణయాత్మక కార్యమును సంపూర్ణం చేయబడెను. And what happened? ఏం జరిగింది ఇక్కడ? The seed of Abraham with Sarah was Isaac, and Isaac's children of promise was Esau and Jacob. మరి ఇక్కడ మరి అబ్రహాం సంతానమైన సారా ద్వారా కలిగిన కుమారులైన ఇస్సాకును బట్టి మరి రిబ్కా తన తండ్రి ఇస్సాకును ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించి దేవుని సంకల్పము క్రియములుగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండే నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైన కీడని చేయకముందే పెద్దవాడు చిన్నవాడికి దాసుడని ఆమెతో చెప్పబడెను. Now, I want us to understand why is this particular verse written in the Bible? ఈ యొక్క వాక్యం ఎందుకు రాయబడిందంటే, it was said to her, the older shall serve the younger. మరి పెద్దవాడు చిన్నవాడికి దాసుడుగా ఆమెతో చెప్పినప్పుడు, the older shall serve the younger, as it is written. మరి పెద్దవాడు చిన్నవాడు దాసుడగనని వ్రాయబడి ఉన్నప్పుడు, Jacob I have loved, but Esau I have hated. మరి ఇందును గురించి నేను యాకోబును ప్రేమించితిని, ఏసావును ద్వేషించినని వ్రాయబడి ఉన్నది. And I think this is such a powerful sentence to appear in the Bible.
మరి వాక్యంలో ఇది ఎంతో శక్తివంతమైన మాటగా ఉంది. ఎందుకు యాకోబును ప్రేమించారు, ఎందుకు ఏసావును ద్వేషించారు అనేది. You know, friends, read the book of Genesis right after both the children were born, Jacob and Esau. You must understand why God hated Esau. మరి మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ యొక్క ఇద్దరు బిడ్డలలో మరి దేవుడు ఎందుకు యాకోబును ప్రేమించి ఏసావును ద్వేషించారని మనం గ్రహించినట్లయితే, when you really read it, why did God hate you? Because there was no struggle in his life. Esau did not contribute. I mean, he did not give anything to God. It was Jacob all the time who was with God. ఇస్సాకు ఈ విషయంలో ఆయన ఏమి జరిగించలేదు, కానీ యాకోబు మాత్రం అన్ని సమయాల్లో దేవునితో మరి ఆయన ఉన్నట్లుగా వ్రాయబడింది. Esau wanted everything to come easy for him. మరి ఏసావు కూడా తన యొక్క జీవితంలో తను అన్ని సులభంగా పొందాలని ఆశ కలిగి ఉన్నాడు. You know, he just wanted to go out, pick up whatever came and give it. He did not want to struggle in his life. మరి తను ఏదో అరణ్యముకి వెళ్ళి తను ఏదో అక్కడ సేద్యం చేయలేదు, ఏం లేదు, తను దాని కొరకు కష్టపడలేదు, కానీ దొరికిన వాటిని తెచ్చి ఇచ్చేవాడుగా ఉన్నాడు ఏసావు. And when Isaac was very old and wanted to bless his children, what did he do? He just went out to look for something. మరి నిజంగా తన తండ్రి అయిన ఇస్సాకు మరి బిడ్డలను ఆశీర్వదించినప్పుడు అతడు బయటికి వెళ్ళాడు, వచ్చాడు. And when he came back and you read, he was so hungry. What did he do? అతడు తనకి చాలా ఆకలేసినప్పుడు తను ఏం చేశాడంటే, he did not wait for Jacob. He wanted to just eat and go. మరి అతడు అక్కడ యాకోబు గురించి కూడా ఆలోచించలేదు, కానీ తనకి దొరికింది తను తిని వెళ్ళిపోయాడు. So he gave off his birthright. అక్కడ ఆ రీతిగా తను ఆ యొక్క ఒక చుక్కుడికాయ కొరకు తన జ్యేష్ఠత్వాన్ని ఇచ్చివేశాడు. God wants you and me, friends, to be so persistent. You want something, you ask for something. Just don't pray to God that I want this and it's over. Keep on badgering. God wants, like Jacob, he was wrestling with God. What did God do by the morning? God was happy with Jacob. That's why he blessed him. మరి ఏసావు వల్లే దొరికింది సంపాదించుకొని చేయడం కాదు, కానీ యాకోబు అయితే దేవుని సన్నిధిలో పెనుగులాడుతున్నాడు. నీ యొక్క ఆశీర్వాదం ఏంటి, ఏది నేను జరిగించాలి, ఏది నేను పొందుకోవాలని దేవునితోనే తను పోరాడుతూ మరి దేవునికి దగ్గరగా మరి దేవుని దగ్గర నుంచి పొందుకోవాలనే ఆశను మరి యాకోబు కలిగి ఉన్నాడు. When he was born, he held on to Esau's heels. He could have just come naturally into life. He could have come from his mother's womb. He could have come naturally. మరి తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా తను మరి స్వాభావికంగా తను బయటికి రావచ్చు, కానీ అక్కడ కూడా తన ఏసావు యొక్క మడిమను పట్టుకొని ముందుగా రావాలి అని ఆశ కలిగి ఉన్నాడు. He held on to his heel and came. That's how he came. మరి అతడు బయటకు వచ్చినప్పుడు తన యొక్క అన్నయ్య యొక్క పాదమును మడిమను పట్టుకొని బయటకు వచ్చాడు. He did not want to be left behind. మరి వెనక ఉండిపోవాలని అతడు ఆశించలేదు. And even for Rachel, he worked not only 7 years, but he worked again 7 years for Rachel, whom he loved very dearly. మరి రిబ్కాని మరి ఆయన ఎంతగానో ప్రేమించాడు రేచల్ తను ఎంతగానో ప్రేమించాడు కాబట్టి తను వదులుకోవడానికి ఇష్టపడలేదు. అక్కడ 14 సంవత్సరాలు పనిచేశాడు. That is why, friends, God was pleased with Jacob. మరి అందుకని దేవుడు యాకోబుని ఎంతగానో ప్రేమించారు.
because Jacob was so persistent in wanting what he wanted from God, and he was very specific about what he wanted. He was very specific. He wanted Rachel. He wanted God's blessings. మరి దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదము అదే రీతిగా మరి రేచల్ పొందుకోవడానికి ఆయన ఎంతో శ్రమ పొందాడు. And in spite of everything, he wanted to keep his two wives together. మరి అంతేకాకుండా తన ఇద్దరు భార్యలు కూడా ఒక చోటే ఉండడానికి కూడా ఆయన ఇష్టపడి ఉన్నాడు. And mainly his struggle with God. And God changed his name because he was persistent. మరి నిరంతరము పోరాడుతూనే మరి తన సమస్యల్లో తనకు మరి ఎక్కడ మరి తన స్వచిత్తం చేయలేదు, కానీ దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తం అతను లోబడుతూ కొనసాగుతూ వచ్చాడు. So friends, please, when you are speaking to God, when you are having your time with God, He does not say that you have to be very gentle and use gentle words. Sometimes you get very angry with God. You do. మరి మనము కూడా చాలా సార్లు మరి దేవుడు జవాబు ఇవ్వకపోతున్నప్పుడు దేవుని మీద కోపం కలిగి ఉంటాము, మరి పోరాడుతూ ఉంటాం. Because he's your father, he still hears it. మరి మీ తండ్రి ఆయన ఉన్నారు కాబట్టి ఆయన తప్పకుండా మీ మనం ఆలకిస్తారు. I have also told you many times why I kept fighting with God. Yes, it is true. మరి నేను కూడా అనేక సార్లు దేవుని సన్నిధిలో మరి పోరాడుతూ గెలుస్తూ వచ్చేదాన్ని, ఎందుకంటే and he did hear me and he did give me an answer. ఆయన తప్పకుండా నాకు జవాబు ఇస్తాడనే నిశ్చయత నేను కలిగి ఉన్నాను, ఇచ్చారు కూడా. Because he wanted me to continue my conversation, wanted me to continue persisting him to give me an answer, and that is why he gave me the answer. మరి నిరంతరము కూడా మరి ఆయన దగ్గర నుంచి జవాబు పొందుకోవాలని వేచి ఉన్నప్పుడు దేవుడు దానికి జవాబు దయచేస్తారు. And I want you people also in your walk with God, be persistent, continue badgering him. మరి మీ యొక్క విశ్వాస నడకలో దేవునితోనే సంభాషించండి, ఆయన దగ్గర ఆయన సన్నిధిలో పోరాడండి, గెలవండి. Because that is why God's abundant grace, because he has compassion on you, his abundant grace he gives with an open hand. Praise Lord, amen. మరి మన దేవుని యొక్క ఉన్నతమైన ఆ యొక్క అత్యున్నతమైన కృపను దయను మీ పట్ల ఆయన కనపరచడమే కాకుండా మరి తన చేతిని చాచి ఆయన దక్షిణహస్తంతో మిమ్మల్ని ఆదుకుంటారు. Let's read Matthew chapter 14. మత్తయి సువార్త 14 వచ్చాము. Matthew chapter 14, 22 to 33. 22-23 వచనాలు చదువుకుందాం. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణి దరికి దూరంగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనేను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. కాని గాలిని చూచి భయపడి మునిగిపోసాకి, ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వారి దోణి ఎక్కినప్పుడు గాలి అణగెను. అంతటా దోణిలోనున్న వారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకి మొక్కిరి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Thank you, Prasida. Now the first paragraph, which is from 22 to 24. మొదటి
లేఖన భాగం చూసిన 22 నుంచి 24 వరకు కూడా there are so many things bound up in these three verses. ఈ 3 వచనాల్లో అనేకమైన విషయాలు బంధించబడి ఉన్నవి. Firstly, he sent his disciples away firstly. మొట్టమొదటిగా తన శిష్యులను మరి అందరికి వెళ్ళిపోమని తొందర చేశారు ఆయన. And why did he send his disciples away? ఎందుకు ఆ యొక్క శిష్యుల్ని ఆ స్థలం నుంచి పంపివేశారంటే, Because if they were there, the multitude would have still stayed back. మరి వాళ్ళని పంపించకపోతే మరి వాళ్ళతో పాటు జనసమూహం కూడా అక్కడే ఉండిపోతారు. And why did he send the multitude away? మరి ఆ యొక్క జనసమూహంలో కూడా ఎందుకు పంపివేశారంటే, Because when Jesus was speaking earlier, much earlier, the multitude started gathering because they wanted to hear him. But by the time Jesus finished speaking to them, they were really tired. మరి ఆ యొక్క ప్రభు యేసుక్రీస్తు మాట్లాడడం మొదలు పెట్టినప్పుడు మరి ఆ జనసమూహములందరూ అక్కడ సమకూడి ఆయన మాటలు వింటూ కూడా వాళ్ళు అలసిపోతున్నారు. And Jesus did not want them to be there whole night, being tired, just stressing themselves out. He wanted them all to go back to their own homes so that they could rest. మరి వారు విశ్రాంతి తీసుకున్నట్లుగా మరి వారిని ఆ స్థలం నుంచి మరి వారిని మరి శిష్యుల్ని అందరికి వెళ్ళమన్నారు. జనసమూహం కూడా పంపివేశారు. And what happened? Then he went up to the mountain by himself to pray. After మరి that, అంతేకాకుండా ఆయన ప్రార్థన చేయటం ఏకాంతంగా కొండ ఎక్కిపోయారు. he went up to the mountain to pray. మరి కొండ మీదకి ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళారు. Jesus also wanted his quiet time because he knew his hour was coming. మరి ఆయన సమయం ఆసనమైందని ఆయనకు అర్థమైనప్పుడు దేవునితో ఇంకా ఎక్కువగా ఏకాంతంగా గడపాలని ఆయన ఆశ కలిగి ఉన్నారు. So he wanted as much of time as he could get to be with his father alone. మరి ఒంటరిగా తన తండ్రితో ఆ రీతిగా మరి ఒంటరిగా ఉండాలని ప్రభువు యేసు ఆశించారు. And then what did Jesus do? ఆ తర్వాత ఏం జరిగిందో మనం ఇక్కడ చూస్తున్నాం. He went back to the seaside to be with his disciples. మళ్ళా తిరిగి ఆయన శిష్యులు ఎక్కడ ఉన్నారో ఆ శిష్యుల దగ్గరికి సముద్రం మీద నడుస్తూ వారి దగ్గరికి వెళ్ళారు. And by that time the boat was almost halfway up the sea, right? ఆ సముద్రంలో అది సగం దూరం వెళ్ళిపోయి ఉంది అది. So what did Jesus do? To reach his disciples, what did he do? He walked on the water. మరి శిష్యుల దగ్గరికి ఆయన వెళ్ళాలని ఆశ కలిగినప్పుడు ఆయన మరొక దోణి తీసుకోలేదు, కానీ ఆయన సముద్రం మీద నడుస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. And when the disciples saw that, they got really scared. మరి శిష్యులు ఆయన ఆ రీతిగా చూసి తొందరపడి పోతామని చెప్పుకుంటూ భయం చేత కేకలు కూడా వేశారు. And he told them not to be afraid because it is Jesus, it is him. మరి వెంటనే యేసు ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకూడదని వారితో చెప్పారు. Now who raises the first voice? It is always Peter. Peter did not want to ever sit back. Everything, if you read the Bible, you will see Peter, because Peter just did not want to be second best. He wanted to always be in front. మరి పేతురు ఎప్పుడు కూడా వెనక ఉండాలని ఆశపడలేదు, కానీ ఆయన వెంటనే మొట్టమొదటిగా మరి యేసుని ఆ రీతిగా చూసినప్పుడు అతడు మాట్లాడడం మొదలు పెట్టాడు. So he called out to Jesus and he says, why he said, what did he say? 28th verse. ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో నేను. He says, Lord, if it is you, command me to come to you on the water. ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో నేను.
verse 28. Yes. Verse 28, he says, if it is you, command me to come to you on the water. ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవు ఇవ్వమని ఆయనతో అన్నాడు. And what did Jesus do? He did not deny him. He said, come. మరి ఆయనని వద్దని చెప్పలేదు, కానీ రమ్మని కానీ పేతురు దోణి దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచాను. కానీ Out of the boat and he walked on the water. He walked on the water. మరి పేతురు కూడా ఆ నీళ్ళ మీద నడుచుకుంటా ఆయన దగ్గరికి వెళ్ళాలని ఆశ కలిగాడు. Towards నడిచాడు Jesus. కూడా. యేసు ఎక్కడ ఉన్నారు అక్కడ వరకు నడవడాన్ని మొదలు పెట్టాడు. But what happened? అక్కడ ఏం జరిగిందంటే, Why did he waver? Why did he waver? ఎందుకు ఆయన ఎంతగా గలిబిలి చెంది, ఎందుకు భయం అందాడు, Not because సందేహపడ్డాడు. he ఆయన says, ఎందుకు సందేహపడ్డాడంటే, but when he saw that the wind was boisterous, he was afraid, and beginning to sink, he cried out, saying, Lord, save me. మరి గాలిని చూచి భయపడి మునిపోసాగాయి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాడు. He lost his faith at that time. మరి ఆ సమయంలో ఆ గాలి సంద్రమును అలల తాకడం చూసినప్పుడు తను విశ్వాసాన్ని కోల్పోయాడు. Because he saw that little danger. మరి తనకు ఉన్న ఆ యొక్క చిన్న భయం, మరి అక్కడ ఏది జరుగుతుంది అనే భయము తన్ని మరి కృంగదీసింది. Friends, when your Lord calls you, no, and he puts a little setback between you and him, does he not know that? Does he not know it? మరి మీకు కలుగుతున్న భయములు ఆయనకు ఎరగవా? ఆయన ఆ రీతిగా మిమ్మల్ని విడిచిపెడతారా? Do you not think that he will bring you safely through that? Of course he will. మరి మిమ్మల్ని ఆ యొక్క పరిస్థితి నుంచి ఆయన తప్పించలేరా? తప్పించగలరు. And what did he say? ఆయన ఇక్కడ ఏం చెప్తున్నారు? He, after walking a little bit towards Christ, he started sinking, because he when he saw those waves, instead of putting his faith in Jesus, he put his faith on what he was seeing. మరి ప్రభువైన యేసుక్రీస్తు తనని రమ్మని చెప్పినప్పుడు తను ఆ నడవడు మొదలు పెట్టాడు, కానీ ఆ యొక్క అలలు, గాలి, తుఫాను చూస్తున్నప్పుడు ఆయన విశ్వాసమును కోల్పోయాడు, మునిగిపోసాగాడు. God, so he started sinking. మరి తన విశ్వాసము కోల్పోతా ఉన్నాడు కాబట్టి ఆ యొక్క సముద్రంలో మునిపోవడం మొదలు పెట్టాడు. And in verse 30 he said, Lord, save me. మరి గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాడు. And what did Jesus tell him? మరి ప్రభువైన యేసుక్రీస్తు తన చేయి చాపి అతను పట్టుకొని, and immediately Jesus stretched out his hand and caught him and said to him, O you of little faith, why did you doubt? మరి వెంటనే యేసు చేయి చాపి అతను పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పాను. Why did you doubt? ఎందుకు సందేహం కలిగింది? So friends, when you have asked, when you have been persistent with God మరి over some, దేవుణ్ణి అడుగుతున్నప్పుడు, లేకపోతే మీకు కావాల్సిన అవసరతల మీద ఆయన్ని నిరంతరం పోరాడుతూ ఉన్నప్పుడు, between what you have persistently asked and the time that you have asked and he is to give, do not waver. Do not waver your thinking or your thought. మరి నిజంగా మీ ఆలోచనలో కూడా సందేహం కలగకుండా, మరి మీరు ఏదైతే అడుగుతున్నారో ఆ విషయంలో పట్టుదల కలిగి ఆయన వైపు మాత్రమే చూడండి. ఆయన తప్పకుండా సహాయం చేస్తారు. Every setback between the two, that is God's testing on you and your faith in him. మరి విశ్వాసము యొక్క పరీక్ష మీలో ఆ యొక్క తేడాని, తారతమ్యం, రెండు విషయాల మధ్య
మరి మనం గలిబిలి చెందుతా ఉన్నప్పుడు మరి దేవుడు మన యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడని మీరు గుర్తెరగాలి. Do not let your Heavenly Father tell you that you are of little faith. Why did you doubt him? Do not let that happen. మరి ఈ రీతిగా పేతురుతో అనిన రీతిగా అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతువని అతను తన రీతిగా మనల్ని ఆ రీతిగా అడగకుండానట్లు మనం చూసుకుందాం. Ultimately, when Jesus stretched out his hand to Peter and got into the boat ceased to be turbulent. It became very calm. How? మరి యేసు తన చెయ్యి చాపి అతను పట్టుకొని మరి ఆ యొక్క ధోనిలోకి తనని ఆ యొక్క ధోని ఎక్కినప్పుడు గాలి అడిగిపోయింది. So friends, I want us to always remember this. Be persistent. Do not waver. Between your persistence and God's giving, do not doubt, do not falter, because that the wave that he brings between your persistence and his giving is only to test your faith in him. మరి మీ యొక్క జీవితంలో మరి విశ్వాసంతో నడుస్తున్నప్పుడు ఒక అల ఇలాగా వచ్చి మిమ్మల్ని మీ యొక్క విశ్వాసాన్ని మరి క్రిందికి తెంచకుండా మరి ఆ రీతిగా దేవుని యొక్క విశ్వాసం ఉంచడానికి ఆ యొక్క పరీక్షలో మనం నిలిచి ఉందాం. And I want you to tell you this, that truly his compassion is for you at all times. That's why when he gives abundantly. He gives with his hands open. మరి దేవుడు ఏదైనా మనకి ఇస్తున్నప్పుడు ఆయన మరి విస్తారముగా మనం అడిగింది దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా ఇవ్వడమే కాకుండా తన చేయి తెరిచి, అంటే ఆయన చేయిని కుదించుకోవడం లేదు, ఆపుకోవడం లేదు, కానీ మరి ఆయన విస్తారముగా మరి తన చేయి చాపి తన చేతి దీవెనలు ఒక విధంగా దక్షిణ హస్తంతో దేవుడు మనల్ని ఆదుకుంటారు. Sit back, friends, today. Sit back for some time and analyze. Think back when you asked and he gave you so openly. You must try and recount all the blessings you have got from him. The many మరొకసారి మరి దేవుని సన్నిధిలో మనం కూర్చోండి. దేవుడు ఎటువంటి ఆశీర్వాదములు మనం తన చేయి చాపి మరి మనకి వచ్చిన ఆశీర్వాదములన్నిటినీ గుర్తించుకొని మనం సందేహపడకుండా ఆయన ముందు విశ్వాసం ఉంచినట్లు కొద్ది సమయం ఏకాంతముగా మరలా మనము ఆయన సన్నిధిలో గడుపుదాం. And you will know how much he has blessed you. But faith and persistence need to go hand in hand. మరి మీ యొక్క జీవితంలో ఈ యొక్క విశ్వాసయాత్రలో నిరంతరము ఆ యొక్క విశ్వాసమును మరి నిరంతరము మరి ఆయన మధ్య నమ్మకం ఉంచడంలో ఎక్కడగా అది ఒకదాని వెంట ఒకటి రాగలుగునట్లు మరి సందేహం ఎక్కడ కూడా రాకుండా ఆయన మాత్రమే విశ్వాసం ఉంచుదాం. I definitely want you to understand this, friends. You know, in this book, in the chapter Romans that we read, okay? మరి రోమ పత్రికలో మనం చదివిన రీతిగా especially the verse 13. Jacob I have loved, but Esau I have hated. Why was this? మరి ఏసావుని ద్వేషించితిని అనేది యాకోబుని ప్రేమిస్తున్న మాటకున్న అర్థమును మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. See, because Jacob was being very persistent, and God's blessing on him was really divine. God's blessing on him was really divine. మరి దైవికమైన ఆ యొక్క దీవెనని యాకోబు నిరంతరము దేవునితో కొనసాగాడు కాబట్టి ఆ యొక్క దైవికమైన దీవెన అనేది యాకోబు మీద నిలిచి ఉన్నది. And so was God's protection for Jacob. యాకోబు జీవితంలో కూడా దేవుని యొక్క భద్రత కాపుదల ఉన్నది. But what did he do for Esau? మరి ఏసావుకు దేవుడు ఏం చేశారంటే, although God hated Esau, but he left Esau for his divine judgment.
మరి దేవుని యొక్క ఆ యొక్క తీర్పుకి ఆయనని అప్పగించేశారు. That was the difference between the two brothers, మరి Jacob and ఇద్దరు సహోదరుల జీవితంలో జరిగిన సంఘటన అదే. because he chose one for divine blessings and protection and the other for divine judgment. The other was for the judgment. మరి దైవికమైన ఆశీర్వాదం యాకోబు పొందుకున్నాడు, దైవికమైన తీర్పుకి మరి యోసేపు పొందుకున్నట్లుగా చూస్తున్నాం. And I want you people to read the verses that I've given you today really very, very carefully, because I want you to concentrate on what the difference was, what the right from Esau and Jacob to the end of Genesis, the difference between the two, why Jacob was more blessed than Esau. మరి ఎందుచేత యాకోబు ఏసావు కంటే అత్యధికంగా ఆశీర్వదింపబడ్డాడు ఆది కాండం నుంచి ఇప్పటి వరకు కూడా మనం గమనిస్తూ వచ్చినట్లయితే, And why till today the ఇప్పటి వరకు కూడా elder మరి ఏసావుని దేవుడు ద్వేషిస్తూనే వచ్చారు, యాకోబుని ఇప్పటికి ఆయన ఆశీర్వదిస్తూ వచ్చారు. and that is today's message. ఇదే దేవుని ఈ రోజు మనకి ఇవ్వబడిన సందేహము. దేవుని యొక్క మరి అత్యున్నతమైన కృప మరి దయ మన మీద నిలిచి ఉండడానికి సందేహము పడకుండా విశ్వాసమును కాపాడుకుంటూ మంచి పోరాటము మనం పోరాడాలి. Thank you, Jyoti. థ్యాంక్ యూ సిస్టర్. Praise ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్ బోత్ ఆఫ్ యు సిస్టర్స్. Praise the Lord, Prasida. God bless you. థ్యాంక్ యూ మా. గాడ్స్ గ్రేట్ అబండెంట్ గ్రేస్ అండ్ కంపాషన్ ఫర్ ఆల్. దేవుని యొక్క గొప్ప సమృద్ధి అయిన కృప మరియు అందరిపై ఆయన చూపే కనికరం అనే అంశం మీద అద్భుతమైన వాక్యాన్ని అందించిన రీటా సైమన్ గారికి, అనువదించిన జ్యోతిర్మయ్య గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. యాకోబు అన్ని సమయాల్లో కూడా దేవునికి విధేయత చూపించాడు. దేవుడు ఆయన్ని ఆశీర్వదించడం మాత్రమే కాకుండా తాను సర్వశక్తి గల దేవుణ్ణని తెలియజేశాడు. అలాగే రాజులు నీ గర్భవాసమున పుట్టుదురు అని సెలవిచ్చాడు. తన పేరుని యాకోబు నుంచి ఇశ్రాయేలుగా మార్చాడు. శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు, కానీ వాగ్దాన సంబంధమైన పిల్లలు మాత్రమే సంతానం అని ఎంచబడతారు. పేదరు ఎప్పుడైతే గాలిని చూచి సముద్రంలో మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాడో, వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని రక్షించాడు. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివే అని అతనితో చెప్పాడు. మన జీవిత నావలో కూడా యేసు అడుగు పెడితే ఎగసిపడే అల్లన్నీ కూడా అణిచివేయబడతాయి. మరి ముగింపు ప్రార్థన మరి ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా రెవరెండ్ జామీరావు కుమార్ అయ్య గారిని మనవి చేస్తున్నానండి. అయ్యగారు మరి అస్సాం కొరకు ప్రార్థన చేయండి. జామీరావు కుమార్ గారు సిద్ధంగా లేనట్లయితే లెఫ్ట్ అయినట్టున్నారు వాళ్ళు. పాస్టర్ విజయ్ కుమార్ గారు మీరు ప్రార్థన చేయండి. అస్సాంలో వరదల కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు. పాస్టర్ విజయ్ కుమార్ గారు. వత్సలా సిస్టర్ మీరు చేయండి ప్రేయర్. ప్రార్థన చేసుకుందామండి. హలో చేయండి అమ్మా, చేయండి. వత్సలా గారు మీరు చేయండి ముగింపు ప్రార్థన. మహాగణుడా, పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవా, నీ యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ చెల్లిస్తుంటున్నాం. యోదయ కాలమున ప్రభువా నా తండ్రి విత్తబడినటువంటి వాక్కును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా ఈ వాక్కు నా తండ్రి ఫలించడానికి మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఆయన తండ్రి ఈ వాక్యమును నా తండ్రి విత్తినటువంటి నీ కుమార్తెను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ప్రభా ప్రత్యేకంగా అస్సాం కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. అక్కడ వరదలు తండ్రి నాయన అనేక మంది బాధపడుతుంటుండగా నీ కృప నీ సన్నిధి వారికి తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన నా తండ్రి మీరే నాయన కృపగల దేవుడిగా, ఆశ్చర్యకరుడుగా, అద్భుతకరుడైన దేవుడిగా ఆ ప్రదేశంలో నా తండ్రి వరదలను మీరు
నా తండ్రి అరికట్టి నా తండ్రి వారికి శాంతిని సమాధానాన్ని కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ కృప మీ సన్నిధి మా అందరికి తోడుగా ఉంచి నడిపించవలసిందని యేసే పరిశుద్ధమైనటువంటి శక్తి గల నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 ప్రార్థన చెప్పుకుందామండి. బాబీ రత్నాకర్ గారు ఆశీర్వాదం ఇస్తారు. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం నెరవేరినట్టు భూమి మీద ఉండును గాక. మాకు కావాల్సిన ఆహారాన్ని దయచేయండి. మా ఎడల ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే యూట్యూబ్ లో వింటున్న వారికి, వారి కుటుంబాలకి, పరిచర్యలకి నిరంతరం తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ముగింపు ప్రార్థన చేసిన వత్సల గారికి, వర్తమానం అందించిన రీటా సైమన్ గారికి, అనువదించిన జ్యోతిర్మయ్య గారికి, మరియు ఆశీర్వదించిన బాబీ రత్నాకర్ గారికి, కూడి వచ్చిన విపిఎఫ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికీ కూడా కృతజ్ఞతలండి. ప్రభు చిత్తం అయితే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్. Praise the Lord. God bless. థ్యాంక్ యూ మా